అందరికీ నమస్కారం. 99 టీవీ ప్రేక్షకులకు అలాగే మహాభారతం వీక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మనం అంటే ఆ ఎపిసోడ్ను కొంచెం గుర్తు చేసుకుని దానికి కొంచెం ముందుకు వద్దాం అన్నమాట. అప్పుడు భీష్ముడు సమక్షంలో అంటే దుర్యోధనుడు పుట్టినటువంటి పరిస్థితులు, అతను పుట్టినప్పుడు ఏ రకమైనటువంటి దుశ్శకునాలు అన్నీ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. అంటే అతను గాడిదలాగా ఏడవడం, గాడిదలా రకరకాలుగా అవి ఉన్నాయి, జరిగిన తర్వాత ఈ ఈ అబ్బాయి ఈ కుర్రాడు విషయంలో భయపడ్డారు అందరూ. ఏమిటి కుర్రాడు అందరూ ఏడ్చేటట్టు ఏడకుండా ఈ కుర్రాడు గాడిదలాగా అంటే సేమ్ గాడిదలాగే అరిచాడు అనమాట దుర్యోధనుడు. నక్కలు కుక్కలు అన్నీ మరగడం, భూమి వేడెక్కిపోవడం, సుడిగాలు వేర్చడం, ఇవన్నీ కూడా అన్నీ అపశకునాలు అన్నీ కూడా అప్పుడు జరిగేటప్పటికి ఇంకా ధృతరాష్ట్రుడికి భయం వేసింది. ఏమిటి ఇలా జరిగింది, ఎందుకు ఈ రకంగా జరిగిందని చెప్పి అతను ఏం చేశాడంటే జ్యోతిష్యుల్ని పిలిపించి ఏం చేశాడంటే ఆయన కుర్రాడు జాతకం చూపించాడు. కుర్రాడు జాతకం చూపించేటప్పటికి ఆ జాతకం చూసినటువంటి ఆ జ్యోతిష్యులు నివ్వెరపోయారట. అంటే షాక్ తిన్నారంటాం చూసారా మనం, అలాగా నివ్వెరపోయి ధృతరాష్ట్రుడి వైపు, అక్కడ భీష్ముడు కూడా ఉన్నాడు, భీష్ముడి వైపు ధృతరాష్ట్రుడి వైపు అలాగా తేరిపారు చూశారట. అప్పుడు భీష్ముల వారు అన్నారట, ఏమైంది అసలు చెప్పండి, విషయం ఏమిటి? వాళ్ళు కూడా ఇద్దరు ముఖాలు చూసుకున్నారట. ఇది చూసి ఏమిటి మీరు ముఖాలు చూసుకుంటున్నారు, నా వైపు ఏమో ఎలా చూస్తున్నారు, అసలు కుర్రాడు జాతకం ఏమిటి, పరిస్థితి ఏమిటి అని వాళ్ళు అడిగేటప్పటికి ఆ కుర్రాడు జాతకం గురించి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కుర్రాడు వల్ల కురువంశం నాశనం అయిపోతుంది మొత్తం. కురువంశమే కాదు, ఇతని వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి, ఎన్నో గొడవలు చికాకులు, అసలు ఇతను భూమి మీద ఉండడమే అనవసరం అని చెప్పేశారట. అనేటప్పటికి అదేంటిది అని చెప్పి ధృతరాష్ట్రుడు పెద్ద కుమారుడు కదా ఎలాగైనా దుర్యోధనుడు, అప్పుడు ధృతరాష్ట్రుడు అలా కాదండి, ఏదైనా దీనికి ఇంకొక పద్ధతి ఏదైనా చూడండి, మరీ కుర్రాడిని అంటే వదిలేయమన్నారు వాళ్ళు. ఈ కుర్రాడిని వదిలేయండి మీరు అని చెప్పారు. వదిలేయడం కాదు, సరిగ్గా చూడండి అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు అనమాట. జ్యోతిష్యులు ఏమన్నారంటే, లేదు మహారాజా, మీరు మాత్రం ఈ అబ్బాయిని చంపడం కంటే వేరే మార్గం లేదు, ఈ అబ్బాయిని చంపేయండి. ఈ అబ్బాయి భూమి మీద ఉంటే మాత్రం ఆ సకల అనర్థాలు వస్తాయి, మీకు వంశనాశనం అయిపోతుంది, అన్ని ఇతని వల్ల నాశనమే కానీ మంచి మాత్రం జరగదు అని చెప్పేటప్పటికి ధృతరాష్ట్రుడు ఒప్పుకోలేదు. సరే అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుడు మాత్రం ఒప్పుకోకుండా, అంటే ఎంతైనా కర్ణప్రేమ కదా, కడుపు తీపంటారే, అలాగా కడుపు తీపంటే ఆడవాళ్ళకి అంటారు జనరల్గా. అలాగా అతను ఏం చేశాడంటే, నేను కుర్రాడిని నేను వదులుకోలేను అని ఊరుకున్నాడు. అయితే ఇది ఇలాగుండగా అక్కడ గాంధారికి మనం అనుకున్నాం కదా, గాంధారికి 2 ఏళ్ల పాటు ప్రసవించలేదు ఆమె. దానివల్ల చాలా అప్పుడు జరిగిందంతా మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆ మాంసం ముద్దపడడం, దాన్నేమో నోటొక్క భాగాలు చేయడం, అవన్నీ చూసాం అన్నమాట. అయితే ఆ సమయంలో ఎవరు గాంధారి అంటే ఆమె గర్భంతో ఉన్నప్పుడు సమయంలో భర్తకి సరైనటువంటి సేవలు చేయలేకపోయేటప్పటికి ఆ సమయంలో ఒక వైశ్య యువతి ఈ ధృతరాష్ట్రుడికి సేవలు చేసింది. ఆయనకి ఏం కావాలని అమర్చడము, అవన్నీ చేయడము, చాలా
ఆ అద్భుతమైనటువంటి అంటే ఆయనకి ఎక్కడ ఏ రకమైన అంటే ఆయన కొంచెం గుడ్డివాడు కదా, గుడ్డివాడు కాబట్టి ఆమె అన్నీ చక్కగా చేసింది. చేస్తే ఆమె ద్వారా ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. ఆమె ద్వారా ఒక కొడుకు కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి పేరు ఈచ్యుడు. ఈచ్యుడు అని కుమారుడు అనమాట. ఆ కుమారుడు నిజంగా అంటే ఇక ఇక దగ్గరుండి సేవలు చేసేటప్పుడు ఎలాగైనా వారు ఒక రకంగా అంటే యువత అంటే ఆమె కూడా ఒక భార్య లెక్కో ఎలాగో అనేది మనం తర్వాత ఆలోచించుకోవచ్చు. అది జరిగింది. ఆమె ద్వారా మాత్రం బిడ్డ పుట్టాడు. అయితే సరే ఇది ఇలా ఉండగా అప్పుడు ధృతరాష్ట్రుడికి ఎంతమంది పిల్లలు అయ్యారు? ఇప్పుడు 100 మంది కొడుకులు. అప్పుడు గాంధారి ఏం చేసింది, నాకు ఒక కూతురు కావాలంది. కూతురు కూడా ఉంది, దుశ్శల అనే అమ్మాయి పేరు. కూతురు అంటే 101 సంతానం. ఈచ్యుడితో కలిపితే 102. ఈచ్యుడు కూడా ఆయన కుమారుడే కదా. అదే ఆ రకంగా వాళ్ళది ఉంది. ఇక ఇది ఇలాగుండగా పాండురాజు అంటే తన రెండవ భార్య మాద్రితో కలిసి అలాగా సాయం సంధ్యవేళ చల్లగాలులు వీస్తుండగా ఆ చల్లగాలులకి భార్యాభర్తలు ఇద్దరు విహరిస్తున్నటువంటి సమయంలో ఆయనకు మాద్రితో కలవాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. మాద్రితో కలవాలనే ఆలోచన వచ్చింది, బాగానే ఉంది. అయితే ఒక మునీశ్వరుడు శాపం వల్ల నువ్వు నీ భార్యతో కలవాలని కానీ ఆమె ఆ దృష్టితో ఆమెను దగ్గరికి తీసుకోవడం కానీ జరిగితే మాత్రం నువ్వు వెంటనే చనిపోతావు అని ఆయన శపించాడు. ఆ శాపం గుర్తొచ్చి మాద్రి ఎన్నో రకాలుగా ఆయన్ని వారించింది. స్వామి వద్దు, ఇది మీ ప్రాణాలకు ప్రమాదం అని ఎన్నో విధాలుగా చాలా అనేక విధాలుగా ప్రార్థించింది. కాళ్ళు పట్టుకుంది, అన్ని పట్టుకున్నా సరే పాండురాజు వినలేదు. ఆ పాండురాజుకి ఆ మైకం అంటే ఏముంది, ఇక ఆమెను అంటే భార్యే కదా, ఆమెను కలవాలి, ఎట్టి పరిస్థితుల్లో కలవాలి తప్పదు. ఇంత చక్కటి వేళ, ఇంత సాయం సంధ్య వేళ, చల్లగాలులు పిల్ల తిమ్మిరులు వేస్తుండగా ఈ ఆనందానికి నేను ఏదోటి చెయ్యాలి నేను అని చెప్పి ఆమెను దగ్గరికి తీసుకున్న వెంటనే పాండురాజు చనిపోయాడు. ఆ శాపం ఉంది కదా. పాండురాజు ఎప్పుడైతే చనిపోయాడో ఆమె ఇక పాండురాజు చనిపోయిన వెంటనే ఇక అంటే ఇద్దరు భార్యలు కదా ఆయనకి, ఇద్దరు భార్యలు కూడా ఏం చేయాలా ఏంటి అనే ఆలోచనలో అలాగ ఉండిపోయారనమాట. వద్దు, ఎంతో వద్దని చెప్పినా వినకుండా ఈ పాండురాజు చేసిన పనికి వాళ్ళే కాదు మొత్తం అంటే ఆయన పాండురాజు అంటే రాజే కదా. రాజు అంటే పాండురాజు అంటే ధృతరాష్ట్రుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయనే పాలించేవాడు. అన్నీ ఈయనే చూసేవాడు. ఎక్కడ ఏ రాజ్యాన్ని కొట్టుకొచ్చినా, ఎక్కడ కొట్టుకొచ్చినా, ఎంత డబ్బు తెచ్చినా, ఎన్ని నగలు తెచ్చినా, ఎంత సంపద అంతా కూడా తీసుకొచ్చి అన్నగారికి ఇచ్చేవాడు. అన్నగారంటే అంత ప్రేమ, పాండురాజుకి ధృతరాష్ట్రుడు అంటే అంత ప్రేమ. ఈ విధంగా మరి పాండురాజు మరణం జరిగింది. తర్వాత మళ్ళీ ఎపిసోడ్లో మిగిలినటువంటి తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. మీరు తప్పకుండా ఈ లింకులు చూస్తూ ఉండండి. ఏ ఎపిసోడ్ తర్వాత ఏ ఎపిసోడ్ వస్తుంది, లేకపోతే ముందుది ముందు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కంటిన్యూగా 99 టీవీలో 99 టీవీ మన భక్తి అనేటటువంటి అంటే యూట్యూబ్లో చూసినా మీరు ఎక్కడ చూసినా మన భక్తి అని నేను కొట్టేటప్పటికి మొత్తం అన్నీ వస్తాయన్నమాట. ఈ మహాభారతం ఫస్ట్ నుంచి వస్తాయి అన్నీ కూడా చూడండి. మీరు చూసి ఈ మహాభారతంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ధర్మం, న్యాయం, మనిషి ఎలా బ్రతకాలి అంటే పాండవులు ఎలాగైతే ఎంత గొప్పగా అయితే బ్రతికారో ఆ పాండవుల యొక్క వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ యొక్క అలవాట్లు, ఆలోచనలు, విధానం
చూసుకుని చక్కగా అందరూ మంచి మార్గాన్ని నడవవలసిందిగా మేము కోరుతున్నాం. అందుకే ఈ మహాభారతం కార్యక్రమాన్ని 99 టీవీలో ప్రసారం చేస్తున్నాం. మరి మీరంతా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.